ప్లేస్ లో వేరే వాళ్ళు ఎవరైనా ఉండుంటే చెప్పు తీసుకొట్టేదాన్ని. జబర్దస్త్ రోహిణి జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కామెడీ షోస్ తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. అయితే ఈమె రీసెంట్ గా కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. ఒక మూవీ ప్రమోషన్ లో భాగంగా ఒక వీడియోని చిత్రీకరించి ట్రెండింగ్ లో ఉన్న కొన్ని టాపిక్స్ ని ఆ వీడియోలో యూజ్ చేయడం జరిగింది. దీంతో రోహిణి ఒక్కసారిగా కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. అయితే ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో ప్రమోషన్ కోసం చేశారని అందరికీ అర్థమవుతుంది. కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్లో డిబేట్స్ పెట్టి అసలు నిజ నిజాలు తెలియకుండా రోహిణి నిజంగానే తప్పు చేసింది, తప్పు చేసే ఉంటుంది అంటూ రోహిణిపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని రీసెంట్ గా రోహిణి ఘాటుగా ఫైర్ అయ్యారు. అంతేకాకుండా తన పర్సనల్ లైఫ్ ను కూడా యాడ్ చేస్తూ రోహిణి ఇలాంటి పనులు చేయడం వల్లే బాగా లావ్ అయిపోయిందని, అందుకే రోహిణికి ఇంకా పెళ్లి అవ్వలేదని, ఇలాంటి అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారంటూ రోహిణిపై చేసిన ఆరోపణలపై రోహిణి చెప్పు తెగేలా రియాక్ట్ అయ్యారు. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఆ వీడియో ప్రమోషనల్ వీడియో అని అందరికీ అర్థమవుతుంది. కానీ కావాలనే డెబిట్ పెట్టి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ నా బాడీ లాంగ్వేజ్ పై కూడా మాట్లాడుతూ అలా మాట్లాడడం నాకు చాలా బాధగా ఉంది, అలా మాట్లాడే వారందరికీ చెప్పు తెగేలా సమాధానం ఇస్తూ ఆ ప్లేస్ లో ఇంకో వ్యక్తి ఉంటే చెప్పు తెగేలా కొట్టేదాన్ని అంటూ జబర్దస్త్ రౌడీ రోహిణి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆ వీడియో కొంచెం వైరల్ అయినప్పటికీ కూడా చాలా యూట్యూబ్ ఛానల్స్ లో ఆ వీడియో ప్రమోషనల్ వీడియో అని చెప్పుకుంటూ వచ్చారు. మన ఛానల్లో కూడా క్లియర్ కట్ గా సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ వీడియో ప్రమోషనల్ వీడియో అంటూ చెప్పుకుంటూ వచ్చాం. కానీ కొన్ని ఛానల్స్ ఇంటర్వ్యూస్ లో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ రోహిణి ఘాటుగా రియాక్ట్ అయ్యారు.